మొన్నటిదాకా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఈ రచ్చ కాస్త రచ్చో రచ్చసిగా మారి చివరికి ఎలాగో రసరమ్యంగానే ముగిసింది. ఇప్పుడు బండ్లు ఓడలే, ఓడలు బండ్లయ్యాయి. ప్రభుత్వాలకు ప్రభుత్వాలే మారిపోయాయి. ఆ ప్రగతి భవన్ ప్రజాభవన్ గా పేరు మార్చుకుంది. అలనాటి అధికార పక్షం ప్లేటు తిరగబడి ప్రతిపక్షంగా సెటిల్ అయింది. అయినా రాజ్భవన్ తో బీఆర్ఎస్ పార్టీకి ఫైటింగ్ సీన్లు మాత్రం తప్పడం లేదు. రిపబ్లిక్ డే వేడుకలే వేదికగా తెలంగాణ రాజకీయం మళ్లీ భగ్గుమంది. రిపబ్లిక్ డే వాళ్లకు మాత్రం పొలిటికల్లీ ఢీ. వేడి వేడిగా గవర్నర్ ప్రసంగం, మంటెక్కిన గులాబీ శిబిరం. తెలంగాణలో ఎవరికెవరు బీ టీం మళ్ళీ మొదలైందిగా షో టైం. స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. తెలంగాణలో మరోసారి సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీ అయ్యారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె చదివిన ప్రసంగ పాఠం మాటల యుద్ధానికి తెరలేపింది. గత అధికార పార్టీకి గుణపంలా గుచ్చుకుంది. 10 ఏళ్ల అప్రజాస్వామిక పాలనకి ప్రజలు చర్మగీతం పాడారంటూ కేసీఆర్ పాలనపై ఆమె చేసిన తీవ్రమైన విమర్శలు సహజంగానే హెడ్లైన్ వార్తలై కూర్చున్నాయి. The Telangana society has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. The people's government has been formed in Telangana state. The people's mandate declared the arrogance and autocracy have no place in the Telangana state. దానికి ప్రభుత్వం మారిన తర్వాత వచ్చే తొలి ఏడాది గవర్నర్ ప్రసంగ పాఠాలన్నీ ఇలాగే ఉంటాయి. కొత్త ప్రభుత్వం చేయబోయే ఘనకార్యాల గురించి గొప్పగా చెప్పడం, పాత ప్రభుత్వం చేసినవన్నీ గలీజ్ పనులంటూ తొప్పడం చరామామూలి. ఇప్పుడు తెలంగాణలో జరిగింది కూడా అచ్చంగా అదే. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ జమానా మీద దండయాత్ర షురూ చేసే క్రమంలో 4 మాటల్ని ఎక్కువే తగిలించారు మేడంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వ సాధనాల గురించి కొత్త ముఖ్యమంత్రి ఘనతల్ని చెప్పినప్పటికీ అదెక్కడా హైలైట్ కాలేదు. The people's government led by Honorable Chief Minister Revanth Reddy Garu is paying special attention to providing job to the youth. The process of reforming the TSPSC is in progress. Job recruitment will be taken up by the government soon after the completion of the process. My appeal to youth is not to raise doubts or suspicions about the government's sincerity in providing jobs. మూసీ నదితో మొదలుపెట్టి టీఎస్పీఎస్సీ దాకా అన్ని కార్నర్ల నుంచి ప్రక్షాళన మొదలైందన్నారు మేడంగా ఉన్నారు. అన్ని వ్యవస్థల్ని శుద్ధి చేసి కొత్తగా తీర్చిదిద్దుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం జరిగిన మరుక్షణం నుంచే హామీల అమలుపై దృష్టి పెట్టారని, నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి బాసటగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు. కానీ మై గవర్నమెంట్ అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నెత్తికెత్తుకోవడం మాటేమో గానీ గత ప్రభుత్వాన్ని సాధించడమే లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం సాగిందంటూ బీఆర్ఎస్ నుంచి విమర్శలు వచ్చేశాయి. వారు మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది. మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తే బాగుండేది. అంటే పాజిటివ్గా ఎప్పుడు కూడా రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ వివిధ రాష్ట్రాల గవర్నర్లు కానీ ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతారు సాధ్యమైనంత వరకు. కానీ ప్రభుత్వం రాసిచ్చినంత మాత్రాన అదే చదవాలని ఏం లేదు. కొంతవరకు ఆ మాటలు స్కిప్ చేస్తే సరిపోయేది. గత ప్రభుత్వం నియంత్రిత పాలన అని అది రాజకీయ విమర్శ. దాంతోపాటు గత ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమీ చేయలేదని, అట్లాగే విధ్వంసం చేసింది రాష్ట్రాన్ని అని చెప్పి ఇట్లాంటి మాటలు ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ని విమర్శించే అధికారం అధికార పార్టీకి కానీ లేకపోతే ఇతర పార్టీలకు ఉంటుంది. కానీ ఒక గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి రిపబ్లిక్ డే ప్రసంగంలో ఈ మాటలు చేర్చినప్పుడు వాటిని పలకకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. గవర్నర్ ప్రసంగం అంటే గవర్నర్ సొంతంగా రాసుకునేది కాదు. సచివాలయం డ్రాఫ్ట్ చేసి పంపితేనే అది గవర్నర్ చేతికి వచ్చేది. ముఖ్యమంత్రి నజర్ పడ్డ తర్వాతే ఏ ప్రసంగం కాపీలైనా రాజ్భవన్ దాకా చేరేది. అలాగని స్పీచ్ విషయంలో గౌరవనీయులైన గవర్నర్లు నిమిత్త మాత్రులేమీ కాదు. తమకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఆ ప్రసంగాల్లో ఎడిటింగులు చేసుకోవచ్చు, తమకు నచ్చినట్టుగా కూడికలు తీసివేతల్ని ప్రతిపాదించుకోవచ్చు. కానీ అలా గవర్నర్ స్పీచుల్ని చివరి నిమిషంలో ఎడిట్ చేసిన సందర్భాలైతే చాలా అరుదు. 100% ప్రభుత్వ వైఖరే గవర్నర్ ప్రసంగంలో ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న
రాజ్యాంగ సంప్రదాయం ఇది. రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ ముఖ్యమైన ఉపన్యాసాలు ఏదైనా ఇచ్చినప్పుడు, ఉదాహరణకి జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్కి కానీ జాయింట్ సెషన్ ఆఫ్ లెజిస్లేచర్కి కానీ, ఆ ఉపన్యాసాలు స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ రాసి ఇచ్చిందే చదువుతారు కానీ అక్కడ సొంత కవిత్వం చెప్పడానికి స్కోప్ లేదు. ఎందుకైతే గవర్నర్ మై గవర్నమెంట్ అనే చెప్తారు కానీ ఇదేదో వేరే గవర్నమెంట్ నేను గవర్నర్గా కూర్చున్నానని చెప్పడానికి స్కోప్ లేదు. కానీ బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ అనే ఈ తాజా గరం ఎపిసోడ్ రిపబ్లిక్ డే ప్రసంగం దగ్గరే పుట్టింది కాదు. 2-3 రోజులుగా గవర్నర్ తమిళిసై నుంచి వరుస పెట్టొస్తున్నాయి ఘాటైన వ్యాఖ్యలు. ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి చేసిన ఎలక్షన్ స్టంట్ ను అందరూ మర్చిపోయినా ఆమె మాత్రం గట్టిగానే గుర్తుపెట్టుకున్నారు. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శివయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ తమిళిసైకి మధ్య మాటల మంటలకు ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. గతంలో పెండింగ్ బిల్లుల్ని గవర్నర్ సొరుగుల్లో దాచిపెట్టుకున్నారనే మాటను కాస్త స్పైసీగా చెప్పబోయి ఈజీగా టార్గెట్ అయ్యారు కౌశిక్ రెడ్డి. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ పెట్టుకున్న ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇదంతా గతం. ఇప్పుడు వర్తమానంలో కూడా అదే సీన్ కాస్త రివర్స్ లో రిపీట్ అవుతోంది. గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 ఎమ్మెల్సీ పేర్లను ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేకుండా గవర్నర్ ఆమోదించడం కొత్త లొల్లికి దారితీసింది. ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ చాలా ఈజీగా ఎమ్మెల్సీ లేకపోవడం గులాబీ పార్టీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. గతంలో తాము దాసోదు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను పంపితే వాటిని నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన గవర్నర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రపోజల్స్ ని మాత్రం ఆగమేఘాల మీద ఎలా ఆమోదిస్తారు? కాంగ్రెస్ బీజేపీ మధ్య సీక్రెట్ రొమాన్స్ కి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలని నిలదీస్తోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్ కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. కోదండరాం పట్ల ఎవరికి అభ్యంతరం లేకపోవచ్చు, కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో నియమించను అని గతంలో రిజెక్ట్ చేసిన ఆమె ఇవాళ మరి ఈయనను వీళ్ళను ఎట్లా కోదండరాంను ఆమోదించింది అనేది ప్రశ్న. అసలు ఆమె నియామకమే తప్పుగా ఉన్నది అనేది ఒక ఆరోపణ. ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి మరి ఆ తమిళనాడులో ఉండి వెంటనే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళను గవర్నర్లుగా నియమించాలి అనే ఒక సూత్రాన్ని ఉల్లంఘించి ఆమె నియామకం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మనకు బాగా తెలుసు. కనుక ఏ కారణంతో టీఆర్ఎస్ పంపిన లిస్టులో 3 రిజెక్ట్ చేసిందో అదే కారణంతో ఉన్న కోదండరాంను ఎందుకు రిజెక్ట్ చేయలేదు, ఎందుకు ఆమోదించింది అనేది విమర్శలు పాల్గొంటుంది. సో తెలంగాణలో ఆ 3 ప్రధాన పార్టీల మధ్య ఫెవికాల్ బంధం అనేది మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఏ పార్టీల మధ్య ఫెవికాల్ అంటుకుంది, ఏ పార్టీతో ఏ పార్టీ అంటగాగుతోందనే చర్చ మళ్లీ కొత్తగా మొదలైంది. విశేషం ఏంటంటే కంపేరింగ్ చేయాల్సిన గవర్నరే కీ రోల్ ప్లే చేయడం.